విశాఖలో బార్లకి లైసెన్సుల కోసం డబ్బులు వసూలు చేస్తున్నాడు ఒక టీడీపీ నాయకుడు అంటూ రాసుకొచ్చింది సాక్షి. మరి ఎవరి పేరు రాసే ధైర్యం చాలలేదు. రాష్ట్ర ఆర్థిక రాజధాని విశాఖపట్నంలో టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే మధ్యండాన్గా చెలరేగిపోతున్నారు. 24 టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఆయన తన దందాన్ని టాప్ గేర్లోకి తీసుకెళ్లారు. ఎక్సైజ్ శాఖ 125 బార్లకు జారీ చేసిన నోటిఫికేషన్ మొదలు కప్పం కట్టండి, బార్ లైసెన్స్ తీసుకోవడానికి హుకుం జారీ చేశారు. అందుకు విశాఖపట్నం ఎక్సైజ్ శాఖ ఒత్తాసు పలుకుతుండటంతో అడ్డొదుపు లేకుండా ఆయన దందా సాగుతోంది. ఒక్కో బార్ లైసెన్స్ 2 లక్షల రూపాయలు చొప్పున ఇవ్వడంతో పాటు నెలకు 50,000 చెల్లించాలని టీడీపీ ఎమ్మెల్యే మాట. తద్వారా బార్ లైసెన్సుల వ్యవహారంలో ఏకమొత్తంగా 2.5 కోట్లతో పాటు నెలకు 62.5 లక్షల చొప్పున వసూళ్ళకి దందాకు స్కెచ్ చేశారు. ఇక విశాఖలో ప్రాంతాల వారీగా ప్రజాప్రతినిధులకు వాటాలు ఇస్తుండటం వాళ్ళందరూ సగం టీడీపీ ఎమ్మెల్యే చెప్పిన దానికి సై అంటున్నారు. జిల్లాలో కల్లుగీత కుటుంబాలకు కేటాయించిన బార్ లైసెన్సుల విషయంలో కూడా ఆయన మాట చెల్లుబాటు అయ్యే వరకు లైసెన్సులు ఇవ్వలేదు. ఇక సదరు టీడీపీ ఎమ్మెల్యే తరఫున కప్పం వసూలు చేసి వాటాలు పంచే బాధ్యతను ఏకంగా జిల్లాలో ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారి కంటే ద్వితీయ స్థానంలో ఉన్న అధికారికి అప్పగించడం మరో విశేషం. సదరు అధికారి తాను చెప్పినట్టు కప్పంగా వసూలు చేసి బాధ్యతను కింది స్థాయి అధికారులకు అప్పగించారు. అందుకు సహకరించిన 2 ఎక్సైజ్ సీఏల పైన బదిలీ వేటు వేశారు. కాగా సదరు అస్మదీయ అధికారికి తాజాగా పదోన్నతి లభించింది. పదోన్నతి తీసుకుంటే మరో జిల్లాకు బదిలీ కావాల్సి ఉన్నందున తనకు పదోన్నతి అక్కర్లేదని ఆయన చెప్పేశారు. మరో జిల్లాలో ఉన్నతాధికారి పోస్టు కంటే విశాఖ జిల్లాలో టీడీపీ మధ్యండానికి కుడి భుజంగా ఉండటమే ఎక్కువ లాభసాటిగా ఉంటుందని ఆయన ఉద్దేశం. పెదల అన్నదండలు ఉండటంతో ఎక్సైజ్ శాఖ కమిషనరేట్ కూడా చోద్యం చూస్తోంది. మాట వినకపోతే 55 బార్లకు మొదటి దశ లైసెన్సులు ఇచ్చారు. రెండోసారి నోటిఫికేషన్ జారీ చేయడంతో మరో 13 బార్లు, మూడోసారి నోటిఫికేషన్ 27 బార్లకు లైసెన్సులకు పచ్చ జెండా ఊపారు. మిగిలిన బార్లకు ఎక్సైజ్ శాఖ ఇటీవల నోటిఫికేషన్ జారీ చేసి కప్పం చెల్లించకుండా ఎవరు బార్లకు లైసెన్స్ దాఖలు చేయడానికి వీల్లేదని టీడీపీ ఎమ్మెల్యే వర్గం అడ్డుకుంటోంది. తనను ధిక్కరిస్తూ లైసెన్సుల కోసం అప్లికేషన్ దాఖలు యత్నించిన వాళ్ళ మీద టీడీపీ గూండాలతో దాడులు చేస్తూ బెదిరిస్తున్నారు. తమకు కాదని లైసెన్స్ తెచ్చుకున్న నగరంలో బార్ ఏర్పాటు చేసేందుకు ఎవరు స్థలాల భవనాలు అద్దెకు కానీ లీజుకు కానీ ఇవ్వకుండా అడ్డుకుంటామని హెచ్చరికలు జారీ అయ్యాయి. సొంత స్థలాలు భవనాల్లో బార్లను ఏర్పాటు చేయాలని భావిస్తే ఎక్సైజ్ అధికారులను పంపించి తనిఖీలతో వేధిస్తామని కూడా బెదిరిస్తున్నారు. దాంతో బార్లకు లైసెన్సులు దాఖలు చేసేందుకు ఔత్సాహికులు అడ్డలిపోతున్నారు. వాస్తవంగా ఇప్పుడు ఎంత బుర్ర లేనోడైనా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాడు బార్కి అప్లికేషన్ పెట్టుకోడు, వీళ్ళే పెట్టుకుంటారు. అంటే తెలుగుదేశం వాళ్ళ దగ్గరే వసూలు చేసుకుంటాడు కాబట్టి నష్టమేం లేదు.